సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితము ఐసిఐసిఐ వాళ్ళది SIF మార్కెట్ లోకి వచ్చింది కదా, లాస్ట్ January 16th ఏమో వచ్చినట్టుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన ఆడియన్స్ కి షేర్ చేయగలరు? యాక్చువల్గా SIFs అనేది చాలా మంచిది ప్రోడక్ట్ అండి. మనకి సెబీ లాంచ్ చేసింది స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పి. ఇందులో మినిమంగా పెట్టాల్సింది మనం 10 lakhs. అయితే ఆల్రెడీ మార్కెట్లో ఫస్ట్ క్వాంట్ వాళ్ళు వచ్చారు, తర్వాత మనకి ఎడల్ వైజ్ వాళ్ళు హైబ్రిడ్ ఫండ్తో వచ్చారు, తర్వాత SBI వాళ్ళు కూడా మ్యాగ్నమ్తో హైబ్రిడ్ ఫండ్స్ వచ్చారు, టాటా వాళ్ళు కూడా హైబ్రిడ్తో వచ్చారు. సో చాలా మంది ఇప్పటిదాకా వచ్చిన మార్కెట్లో అందరూ కూడా హైబ్రిడ్ స్కీమ్స్తో వచ్చారు. అయితే ఫస్ట్ టైం మన ICICI వాళ్ళు క్వాంట్ వాళ్ళ లాగానే రెండిటితో వచ్చారు. అంటే మనకి 16th NFO 2 కేటగిరీస్లో లాంచ్ అయినాయి. ఒకటి X100 అనేది ఉంటుంది. SIFలో X100 అంటే ఏంటంటే మీకు చాలా మంది తెలుసు, 100 అంటే ఫస్ట్ టాప్ 100 అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్తో కాకుండా అటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసేదే ఈ SIF. కొత్తగా వచ్చింది మనకి ICICI నుంచి, ICICI X100 అనే SIF. సో ఇందులో ఏంటంటే వాళ్ళు చాలా ICICI చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అందులో ఫండ్ మేనేజర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్. ICICI వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే చాలా బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చినాయి గతంలో. అలాగే ICICI వాళ్ళ PMS కూడా మనకి పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు SIF కేటగిరీలో వచ్చారు వాళ్ళు. అయితే ఇందులో మనకి ఏంటంటే SIFలో ఈక్విటీ X100తో పాటు వాళ్ళు ఈవెన్ హైబ్రిడ్ స్కీమ్ కూడా లాంచ్ చేశారు. ఒకేసారి 2 స్కీమ్లు వన్ టైంలో లాంచ్ చేశారు. మనకి 16th నుంచి జనవరి నుంచి 30th జనవరి దాకా మన అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు 10 రూపీస్ NIVతోనే మనకి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే NIV బేస్డ్ ఉంటాయండి, యూనిట్స్ ఇస్తారు. సో ఫేస్ వాల్యూ 10 రూపీస్తో. సో అట్లా మనకి ఏంటంటే లాంచ్ అయితే మనకి SIF, ఇప్పుడు ICICI SIF. సో ఇందులో హైబ్రిడ్ కేటగిరీ వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు మన దగ్గర తీసుకున్న అమౌంట్ని 30% ఈక్విటీలో పెట్టచ్చు, 30% డెట్లో పెట్టచ్చు, ఒక 20% రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు, అలాగే 20% వచ్చి డెరివేటివ్స్ అంటారు. చాలా మంది డెరివేటివ్స్ అంటే భయపడతారు. డెరివేటివ్స్ లో కూడా మనకి 3 రకాలు ఉంటాయండి. స్పెక్యులేషన్ ఉంటుంది, ఆర్బిట్రాజ్ ఉంటుంది, హెడ్జింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంటే మార్కెట్లో పడినప్పుడు వాళ్ళు హెడ్జ్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంటే అన్నిటిలాగా కాకుండా కొంచెం మార్కెట్లో -10% పడే బదులు ఇది -5తో ఆగిపోతుంది. సో అట్లాంటి సపోర్ట్ కూడా మనకి SIF ద్వారా వస్తుంది. సో కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ కంటే నెక్స్ట్ స్టెప్ ఏదన్నా ఉంది, ఒక మంచి కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే మాత్రం SIF అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఏంటంటే SIP మోడ్ కూడా ఉందండి. ఫస్ట్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఎవ్రీ మంత్ కావాలంటే 10,000 రూపీస్ SIP కూడా చేయొచ్చు. సో ఎవరైతే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000 రూపీస్ SIP కనుక కంటిన్యూ చేస్తారో ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 15 years అనుకుందాం, ఈవెన్ మనకి 18% రిటర్న్ జనరేట్ చేసినా కూడా మనకి దగ్గర 2 crores 30 lakhs అయితే వస్తుందండి. మనకి ఫార్ములా ఉంది 15 into 15 = 1 crore అని చెప్పి. అలాగే ఎందుకు కూడా మనం అమలు పంపించవచ్చు. ముందు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత 10,000 రూపీస్ SIP చాలండి, ఎక్కువ వర్కలేదు. 10,000 రూపీస్ SIP చేసినా కూడా 2,30,00,000 దాకా కూడా వస్తుంది మనకి 18% కనుక రిటర్న్ తెచ్చుకుంటే. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు SIF వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక 3 to 4% ఎక్స్ట్రా జనరేట్ చేస్తుంది రిటర్న్. ఎందుకంటే డెరివేటివ్స్ ఉంటాయి కాబట్టి ఆ డెరివేటివ్స్ ఏంటంటే ఓన్లీ 20% వరకు అనుమతి ఇచ్చారు. మార్కెట్లో వాళ్ళు గ్రీడీగా ఉన్నారు అంటే కొంచెం చేయొచ్చు, వాళ్ళు తన స్పెక్యులేషన్ చేయొచ్చు. సో స్పెక్యులేషన్ ద్వారా కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే 80% మళ్ళీ మామూలుగానే స్టాక్స్ కొంటారు కాబట్టి క్వాలిటీ స్టాక్స్, రిస్క్ పరిమితి తక్కువలోనే ఉంది. కాబట్టి ఎవరికైనా ఇది HNIs ఆర్డినరీ ఇన్వెస్టర్స్ ఎవరి దగ్గర 10 lakhs ఉన్నాయి, ఒక టైం హారిజన్ కనుక 5 years అండ్ అబోవ్ ఉంది అంటే మాత్రం వాళ్ళు SIFలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్. సో మరి చక్రధర్ గారు, హౌ ఈజ్ SIF డిఫరెంట్ ఫ్రమ్ PMS అండ్ AIF? ఇది యాక్చువల్గా చూడండి, PMSలో అంటే మినిమం వచ్చి మనకి 50 lakhs పెట్టాలి, 50 లక్షలు పెట్టాలి. టికెట్ సైజ్ 50 లక్షలు. సో 50 లక్షలు మనం పెట్టలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మంచి అవకాశం. ఎందుకంటే మనకి PMS లో వచ్చేసి ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఒక 25 to 30 స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ పెడతారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. ఇందులో అలా కాదండి. ఇందులో మనకి 80% మామూలుగా ఆర్డినరీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. కేవలం 20% మాత్రమే మనకి ఈక్విటీస్ లో డెరివేటివ్స్ యాడ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక అన్కంపేరబుల్ అని చెప్పొచ్చండి. మనకి ఒక మ్యాంగో అలాగో ఆరెంజ్ కి అలా కంపేర్ చేయలేము. అలా మనం మ్యూచువల్ ఫండ్స్ ని SIF ని కంపేర్ చేయలేము. దానికి ఉంది. కాకపోతే రెండు సెబీ రెగ్యులేటెడే. రెండు కూడా ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారో, AMC అంటారు దాన్ని, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్నారో మార్కెట్ లో వాళ్ళు మాత్రమే SIF చేసే అవకాశం ఉంది. సో చూడండి, చాలా మంది PMS కంపెనీలు మీకు తెలుసు, అబాకస్ అని మంచి PMS కంపెనీ ఉంది. వాళ్ళు కూడా ఈ మధ్య
అబాకస్ వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ అని మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయితేనే కానీ ఎస్ఎఫ్ చేయలేరు అనమాట. సో వాళ్ళ ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఎస్ఎఫ్ చేయాలి అని. సో దానికోసంగా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేశారు. సో ప్రతి ఒక్క కంపెనీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఎస్ఐఎఫ్స్ తీసుకొస్తున్నాయి మనకి. సో బై 2028లో కూడా మనకి బాగా ప్రావీణ్యం పొందుతాయి ఎస్ఐఎఫ్స్ కూడా. ఒక మంచి, ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్ట్మెంట్ ప్రూవ్ అవుతుంది ఇది. సో మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఎందుకు కూడా యూనిట్స్ ఇస్తారు. అన్లైక్ మీకు చూస్తే పిఎంఎస్లో ఒక డీమెట్ అకౌంట్లో మనకు షేర్లు అలాట్ చేస్తారు అనమాట. ఇదిలా కాదండి, పూల్ ఇన్వెస్ట్మెంట్ లానే ఉంటుంది, సేమ్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది. కాబట్టి ఈవెన్ టాక్సేషన్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్ కూడా ఎలా ఉంటుందో సేమ్ అప్లికబుల్ టు ఎస్ఐఎఫ్. మనకి పిఎంఎస్లో కొంచెం డిఫరెంట్గా టాక్సేషన్ ఉంటుంది, చర్నింగ్ ఉంటుంది, మనం షార్ట్ టర్మ్ ట్యాక్స్ కట్టాలి, ఇయర్కి మనం ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ అబ్బాయింది కూడా లేదు. ఎస్ఐఎఫ్స్ కొంచెం బెటర్గానే ఉంటాయి సార్. సో మరి ఇప్పుడు ఎస్ఐఎఫ్ మీద టాక్సేషన్ లేదంటే క్యాపిటల్ గెయిన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుందండి. 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5% ఉంటుంది ఓవర్ అండ్ అబౌవ్ 1 year కనుక హోల్డ్ చేస్తే. సో మనకి ఇందులో కూడా ఈక్విటీలో వచ్చేసి మనకి ఈక్విటీ ఎస్ఐఎఫ్ ఉంది, అలాగే X100 అంటారు. X100 మంచి అంటే అపార్ట్ ఫ్రమ్ 100 టాప్ 100 కంపెనీస్ కాకుండా వేరే వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే సెక్టర్ రొటేషన్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఈ టైంకి ఏవైతే సెక్టర్స్ బాగున్నాయో అలాంటి సెక్టర్స్లోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మినిమంగా 4 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అవి సెక్టర్ ఓరియంటెడ్ ఎస్ఐఎఫ్స్ ఇంకా మార్కెట్లోకి అందుబాటులో లేవండి ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అయితే మనకి ఈక్విటీ ఓరియంటెడ్ ఎస్ఐఎఫ్స్ మనకి ఉన్నాయి అంటే అది క్వాంట్ నుంచి ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చింది మనకి ఐసిఐసి వాళ్ళ నుంచే. రైట్. సో మరి ఇప్పుడు ఐసిఐసిఐ ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయంటారు? మనకి ఇది జనరల్ కేవైసీ నామ్స్ ఉంటాయండి. యాక్చువల్గా మీ అందరికీ కూడా ఒక కేవైసీ, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నామినీ డీటెయిల్స్ తీసుకొని అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాం. అది ఫ్రీ అకౌంటే ఉంటుంది. సో దాని ద్వారా మనం ఎస్ఐఎఫ్లోకి వాళ్ళకి యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా మనం అన్ని ఆఫర్ చేస్తాం, అన్ని కంపెనీస్ ఎస్ఐఎఫ్స్ ఇస్తున్నాము. అలాగే ఐసిఐసి కూడా యాడ్ చేసాము. సో ఈజీగా వన్ డేలో అయిపోతుందండి ప్రాసెస్ అయితే. వాళ్ళకి అలాగే పోర్టల్లో వాళ్ళకి యాప్ ఇస్తాం కాబట్టి ట్రాక్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి. ప్రతి ఒక్కరికి ఎన్ఎఫ్ఓ అయిపోయిన తర్వాత వితిన్ 4 daysలో అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఇస్తారు. 30th క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక 7 working daysలో వాళ్ళకి అకౌంట్ స్టేట్మెంట్ ఇస్తారు. అకౌంట్ స్టేట్మెంట్లో మన ఫోలియో నెంబర్ బేస్డ్ ఉంటుందండి. ఫోలియో నెంబరు, నేము, అడ్రస్, నామినీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేసే ఉంటాయి. లైక్ అలాగైతే స్టేట్మెంట్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో వస్తాము అకౌంట్ స్టేట్మెంట్, అలాంటిది ఎస్ఐఎఫ్లో జనరేట్ ఇస్తాం. రైట్. సో అదేవిధంగా లాక్-ఇన్ పీరియడ్ ప్రొసీజర్ ఏదైనా ఉంటుంది ఎస్ఐఎఫ్లో? మనకి లాక్-ఇన్ లేదండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ లాగానే నో లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇవన్నీ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్. కొంతమంది కాకపోతే ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ 38 days ఎగ్జిట్ లోడ్స్ ఉంటాయి, కొన్ని 1 year అయితే ఉంటుంది. జనరల్గా అయితే 1 year ఎగ్జిట్ లోడ్ అని చెప్పుకోవచ్చు మనం. 1%. ఆఫ్టర్ 1 year నో ఎగ్జిట్ లోడ్స్ ఉండదు. కానీ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో ఏంటంటే మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఆఫ్టర్ 3 months తర్వాత కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రిడెంప్షన్స్ అనేవి ఎవ్రీడే ఉండకపోవచ్చు. కొన్ని ఏంటంటే ఫార్ట్నైట్ రిడెంప్షన్ అంటున్నారు, ఎవ్రీ 15 days ఒకసారి ఇస్తామంటారు, కొంతమంది మంత్లీ ఇస్తామంటారు, అట్లా ఉన్నాయి. ఎస్ఎఫ్స్లో ఎవ్రీడే రిడెంప్షన్ లేదు, బట్ ఎగ్జిట్ అయితే ఉంది. మనం తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ వచ్చింది అంటే మాత్రం మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అనే వాళ్ళు ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇంకా లేదండి, అవకాశం రాలేదు. ఎన్ఆర్ఎస్కి ఇంకా అవకాశం రాలేదు. కొన్ని స్పెసిఫిక్ ఎన్ఆర్ఎస్కి వచ్చింది, ఎస్పెషల్ యూఎస్ కెనడాకి లేదు. బట్ అదర్ ఎన్ఆర్ఎస్కి ఇంకా అంత ఫ్లెక్సిబిలిటీ రాలేదు. ఎస్ఐఎఫ్స్ కొంచెం టైం పడుతుందండి. ఓకే. సో వన్స్ ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే సో ఎస్ఐఎఫ్ నుంచి ఎలా ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి? చాలా సింపుల్గా ఉంటుందండి. యాజ్ మనకి ఎలా అయితే మన మ్యూచువల్ ఫండ్స్లో మేము ఎలా యాప్స్ ఇస్తున్నామో యాప్స్ ద్వారానే వాళ్ళు, పోర్టల్స్ ద్వారానే వాళ్ళు రిడెంప్షన్ చేయొచ్చు. ఇది కూడా అలాగనే రిడెంప్షన్ చేసేయచ్చు, ఈజీగానే ఉంటుంది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది రిడెంప్షన్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం ఏంటంటే అక్రాస్ ఇండియా వాళ్ళు ఎక్కడైనా చేసేయచ్చు ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఎస్ఐఎఫ్స్లో మెయిన్గా ఏంటంటే మనకి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా ఆప్షన్ ఇచ్చారు. అంటే చూడండి, చాలా మంది మనం క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ మాకు మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ఎస్డబ్ల్యూ ప్లాన్ ఉంది కదా, అంశంగా నేను పెడతాను 50 lakhs, ఆ 50 lakhs మీద నేను ఎవ్రీ మంత్ తీసుకుంటాను అంటారు. సో మనకి ఎస్ఐఎఫ్స్ లో ఈవెన్ అది కూడా అందుబాటులోకి వచ్చింది. సో రిడెంప్షన్ అంటే ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి ఎస్ఐఎఫ్ అండ్ ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటంటే రిడెంప్షనే. ఎస్డబ్ల్యూపీ అంటే మనం రిడీమ్ చేసుకుంటున్నాం పీరియాడికల్ గా. సో అట్లాంటి ఆప్షన్ మనకి ఈవెన్ ఎస్ఐఎఫ్ లో కూడా ఉంది. సో మేము చెప్పేది ఏంటంటే 10 lakhs అండ్ అబోవ్ ఎవరైతే పెడతారో ఇన్వెస్ట్మెంట్ మినిమం 12 lakhs, 12 lakhs, 15 lakhs పెట్టే వాళ్ళకి డే 1 నుంచి కూడా ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చు. ఓన్లీ 10 lakhs పెడుతున్నాం అనుకున్న వాళ్ళకి మాత్రం తీసుకోవడానికి లేదండి. ఎందుకంటే మినిమం 10 lakhs మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్. ఒకవేళ మార్కెట్ పడి ఆ మార్కెట్ పట్టడం వల్ల ప్రాబ్లం వచ్చి అది కనుక ఇన్వెస్ట్మెంట్ 9,95,000 అయిందనుకోండి, నెక్స్ట్ మంత్ ఒక 30 days టైం ఇస్తారు. ఆ 30 days లోపల మనం దాన్ని బ్యాలెన్స్ 30,000 ఎంతో వేసి దాన్ని 10 lakhs మెయింటైన్ చేయాలి. లేకపోతే మొత్తం రిటెన్షన్ అయిపోతుంది. మొత్తం టెన్షన్ అయిపోయి మన అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. సో ఒకటి ఎస్ఐఎఫ్లో ఉందండి. సో మనం కనుక 10 lakhs తగ్గకుండా చూసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు. తర్వాత మార్కెట్ పడితే పర్వాలేదు, బట్ రిడెంప్షన్ చేసేటప్పుడు మాత్రం తగ్గకూడదు. మనం రిడీమ్ చేసామంటే మాత్రం తగ్గుతుంది. కాబట్టి మేము చెప్తాం ఎస్డబ్ల్యూ ప్లాన్ మాత్రం ఆఫ్టర్ 1 year 2 years తీసుకుని చెప్తాం. రైట్ రైట్.
సో ఇప్పుడు ఈ ఎన్ఎఫ్ క్లోజింగ్ ఎప్పుడు Jan 16th అయితే ఓపెనింగ్ అయింది, క్లోజింగ్ ఎప్పుడు దాకా ఇచ్చారు? 30th అండి, 30 తారీఖు జనవరి 30 వరకు జనవరి ఇచ్చారు. 30 దాకా ఇచ్చారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.